రోజు ఓపీకి ఒక 4 year old చైల్డ్‌ని తీసుకొచ్చారు. 16 కేజీ వెయిట్ విచ్ ఈస్ గుడ్. కంప్లెయింట్స్ వచ్చేసి రొటీన్‌గా కఫ్, కోల్డ్ అండ్ కాన్‌స్టిపేషన్ అని చెప్పారు. హిస్టరీ అడుగుతూ ఉంటే తెలిసిందేంటంటే చైల్డ్ డైలీ 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాడు. దట్ టూ విత్ బాటిల్. అంతకంటే షాకింగ్ ఏంటంటే 6 months బ్యాక్ వరకి 4 లీటర్స్ పర్ డే మిల్క్ తీసుకునేవాడు. విచ్ ఈస్ నాట్ గుడ్. ఎక్సెస్ మిల్క్ వల్ల ఏమవుతుంది? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మేజర్ కన్సర్న్ ఐరన్ డెఫిషియన్సీ. అంటే హిమోగ్లోబిన్ డ్రాప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మిల్క్ ఈస్ న్యాచురల్లీ లో ఇన్ ఐరన్ అండ్ మిల్క్ లో ఉండే ప్రోటీన్స్ సాలిడ్ ఫుడ్స్ లోంచి వచ్చే ఐరన్ ని కూడా అబ్జార్ప్షన్ అవ్వనివ్వకుండా చేస్తాయి. దెన్ చాలా రోజుల నుంచి మిల్క్ తీసుకుంటూ ఉంటే మిల్క్ ప్రోటీన్స్ వల్ల ఇంటెస్టైన్స్ నుంచి బ్లడ్ లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల బ్లడ్ లాస్ అయ్యి ఇంకా ఐరన్ డ్రాప్ అవుతూ ఉంటుంది. దెన్ కాన్స్టిపేషన్ అనదర్ బిగ్ ఇష్యూ. మిల్క్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సాలిడ్స్ అనేవే తీసుకోలేరు పిల్లలు. సో మిల్క్ ఈస్ వెరీ పోర్ ఇన్ ఫైబర్. సో ఫైబర్ మిల్క్ లో ఉండదు అండ్ సాలిడ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి డైలీ ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వదు. సో దాని వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది.